శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విమెన్స్ కాలేజ్ రోడ్లో రాత్రి ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు మోహన్. ఇద్దరి మధ్య తోపులాటలో మోహన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మోహన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. హాస్పిటల్లో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే గోండు శంకర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు రమేష్. ఆ తర్వాత మృతుడి కుటుంబాన్ని పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. మోహన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు కూడా రమణ గారు, ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. చాలా దురదృష్టమైనటువంటి విషయం. నిన్న ఉగాది రోజు నిన్న నైట్ జరిగినటువంటి విషయం అది. నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుండి ఎర్లీ అవర్స్ 5:30కే నాకు మెసేజ్ వచ్చింది. వెంటనే నేను 6:30కి ఇక్కడ రావటం జరిగింది. అసలు ఏ రకంగా జరిగింది అన్నటువంటిది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. గతంలో కానీ ఎప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు లేవనేటువంటి విషయం అన్నట్టు తెలిసింది. ఈ కుర్రవాడు ఎవడో సడన్గా ఆ వీధికి మహాలక్ష్మి నగర్కి చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది పోలీసులు చెప్పే దీంట్లో. వాడు కూడా వాడి ఒంటి మీద స్పృహ లేకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వాడు కూడా ఈ మోహన్ కృష్ణకి మరి ఏం గొడవ జరిగిందో మనకు తెలియదు. కానీ ఒక రకమైనటువంటి ఆ కుర్రోడు మరి ఎలా జరిగిందన్నటువంటిది మనకి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. కాబట్టి ఇది మా పార్టీకి చాలా తీరని లోటు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు గత 42 సంవత్సరాల నుంచి పార్టీకి అనుసరించి ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన గుండెపోటుతో మరణం చెందాడు. మరి ఈయన కూడా ఆయన చనిపోయినాక ఈయనకి మేనేజర్ పోస్ట్ పార్టీలో ఇవ్వడం జరిగింది. మరి ఆ పార్టీలో పనిచేస్తున్నాడు, అందరినీ ఒప్పించుకొని అందరినీ దీనిగా తీసుకెళ్తున్నాడు. మరి ఏం జరిగింది అన్నటువంటిది విషయం అన్నటువంటి పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది. పార్టీ పరంగా అయితే ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా మేము ఆదుకుంటాం.